కేసులో లాయర్ శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్న అధికారులు. ముగ్గురు నిందితులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్న సెట్. క్యాసినో కేసులో పలువురిని విచారిస్తున్న ఈడీ. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ ఎదుట హాజరైన మంత్రి తలసాని పిఏ. సిఎస్ సోమేష్ తో భేటీ అయిన టీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం. రాష్ట్రంలో భూ సమస్యలపై సిఎస్ కు వినతి పత్రం అందజేత. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ కు పాదాభివందనం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్న డిహెచ్. రెండో రోజు కొనసాగుతున్న బీజేపీ శిక్షణ తరగతులు. 6 అంశాలపై రాష్ట్ర నేతలకు ట్రైనింగ్. ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యా యత్నం. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన తమ్మినేని. పార్టీ కార్యదర్శిగా ఉన్న తాను పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం. ఫామ్ హౌస్ ఘటన తర్వాత తొలిసారి తాండూరుకు వెళ్లిన రోహిత్ రెడ్డి. గజమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికిన అభిమానులు. బీహార్లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం. పూజ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్. 12 మంది మృతి. తెలంగాణను వణికిస్తున్న చలిపులి. రోజు రోజుకి క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. అనుష శెట్టితో ఘనంగా హీరో నాగశౌర్య పెళ్లి. బెంగళూరులోని 5 స్టార్ హోటల్లో వేడుక. ఆత్రేయపురంలో కార్తీక మాసం వనభోజనాల్లో అపశృతి. మహిళలపై దాడి చేసిన తేనెటీగలు. 2 పరిస్థితి విషమం.